కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ప్రభువా, మీ వాక్యాన్ని భక్తితో వినే జ్ఞానం దయచేయండి. ఎటువంటి పరాకు లేకుండా వినబోయే వాక్యం అర్థం చేసుకునేగలిగే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ మనసులో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యం అర్థమైనట్లుగా మమ్మల్ని దీవించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు మన విచారణలో యువతి యువకులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సదస్సులో యువతి యువకులు వారి యొక్క జీవిత మనుగడ, వారి యొక్క జీవిత బాధ్యతలను గురించి విపులంగా ధ్యానించడం జరిగింది. ఎంతో ఆసక్తితో యువతి యువకులు తమ యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన చేసి వారి జీవితంలో ఉన్నటువంటి ఆటంకములన్నీ కూడా ఆరాధనలో దేవునికి సమర్పించడం జరిగింది. మరి ఈరోజు మనము తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ఉన్న బాధ్యత అనే అంశాన్ని ధ్యానించాలని ఆలోచిస్తున్నప్పుడు విచారణ గురువు కూడా ఈరోజు తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ఉన్న బాధ్యతలను గురించి వాక్యం బోధించమని తెలియజేసి ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ విధంగా తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ఉన్న బాధ్యతను గురించి బోధించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈరోజు సువిశేష పట్టణంలో కూడా కుటుంబము అనేటువంటి మాట 2 సార్లు మనం విని ఉన్నాం. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని అక్కడకు వెళ్ళిరి. యేసు ప్రభు యొక్క కుటుంబం గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అదేవిధంగా 25వ వచనంలో కుటుంబము తనకు తానుగా విరోధంగా వేరుపడిన ఎడల అది నిలువచాలదు అని 2 సార్లు కుటుంబం గురించి చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కుటుంబాన్ని గురించి ధ్యానం చేస్తూ తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను గురించి మనము ధ్యానం చేయబోతూ ఉండగా ప్రపంచంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా బిడ్డలను పెంచడము అనేది ఒక పెద్ద సమస్యగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రైస్తవుల కుటుంబంలోనే కాదు, హైందవ కుటుంబంలోనే కాదు, ధనవంతుల కుటుంబంలోనే కాదు, పేదవారి కుటుంబంలో కాదు, చదువుకున్న వారి కుటుంబంలో కాదు, ఎవరి కుటుంబంలోనైనా సరే పిల్లలని పెంచడము ఒక గొప్ప కష్టతరమైన సమస్యగా పరిగణిస్తుంది అనేది మనం అందరం కూడా తప్పక ఒప్పుకోవాలి. ఒకసారి ఒక టీచర్ గారు నాకు ఫోన్ చేసి, ఫాదర్, పిల్లలు నా మాట వినడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఆందోళన పడుతున్నాను, ఈ పిల్లలని ఎలా నేను తీర్చిదిద్దాలి, ఎలా వీరిని నడిపించాలి, నా వల్ల కావడం లేదు ఫాదర్, ఏదైనా నాకు సలహా చెప్పి నాకు సహాయం చేయండి అని అడిగారు. స్నేహితులారా, టీచర్ గారు వందలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే టీచర్ గారు ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని నడిపించడంలో తల కొట్టుకుంటున్నారు. నా వల్ల కావడం లేదు. ఎంతోమందికి విద్యాబోధలు నేర్పించి క్రమశిక్షణ నేర్పిస్తున్నటువంటి టీచర్లు సైతము పిల్లల్ని నడిపించడంలో విఫలమవుతున్నారు.
మరి క్రైస్తవులమైనటువంటి మనము ఈ విషయాన్ని ఒకంత ఆలోచన చేయాలి. దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? బిడ్డల పెంపకం విషయంలో ఉపోద్ఘాతంలో ప్రారంభంలో నేను చెప్పాను, వివాహం జరిగినప్పుడు దంపతులు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను గురువు ప్రశ్నిస్తారు, దేవుడు ఇవ్వబోయే సంతానాన్ని మీరు దైవ మార్గంలో దైవ మానవ సేవలలో పెంచుటకు మీరు సిద్ధంగా ఉన్నారా అన్నప్పుడు ఈ కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మేము సిద్ధంగా ఉన్నామండి, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతాం, దైవభక్తిలో పెంచుతాం, దైవ మానవ ప్రేమలో మేము పెంచుతాం, దేవుని బిడ్డలుగా మేము ఆ బిడ్డల్ని పెంచుతాం. ఇంకా పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, కానీ ప్రమాణం మాత్రం దేవుడి దగ్గర గురువు చేయమంటున్నాడు. ఎందుకు ఈ వివాహ ప్రమాణంలో ఈ యొక్క ముఖ్యమైనటువంటి పెట్టారంటే బిడ్డల పెంపకము అతి ప్రాముఖ్యమైనది, అతి ప్రధానమైనది. కుటుంబంలో బిడ్డలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే దేశం అంతా బాగుంటుంది. ఈ దేశం బాగోలేదండి, ఈ ఊరు బాగోలేదండి, ఈ పట్టణం బాగోలేదండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనండి. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? కుటుంబంలో ఉంది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. మంచితనము కుటుంబంలోనే ప్రారంభం. కుటుంబంలోని తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేస్తే 4 కుటుంబాలు కలిస్తే ఒక వీధి అవుతుంది. ఈ వీధి మంచి వీధి అండి అని చెప్పగలమా? ఒక వీధిని లేక ఒక గ్రామాన్ని, ఈ గ్రామం చాలా మంచి గ్రామం అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విలువలు కలిగినటువంటి వారు, లేకపోతే ఈ విచారణలో ఉన్న కుటుంబాలు చాలా మంచి విచారణ చెప్పగలమా? లేదు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. దానిని అధిగమించడము కొన్ని సందర్భాల్లో మన వల్ల కావడం లేదేమో. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు కుటుంబాల్లో జరగబోయేటువంటి విపత్కర పరిస్థితిని ముందుగానే ఆయన ఊహించాడు. యేసు ప్రభు సిలువ మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి రొమ్ము బాదుకొని ఏడుస్తున్నారు, అయ్యా నాయనా కొడుకా, ఇంత కష్టం వచ్చింది నీకు, ఇంత మంచివాడివి, చీమకు కూడా హాని చేయని వాడివి, ఇంత శ్రమ నీకు కలిగింది, నీ రక్తం ఏమిటి, నీ యొక్క పరిస్థితి ఏమిటి, నీకు సిలువ మరణం ఏంటని వీళ్ళు రొమ్ములు బాదుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు సిలువ మోసుకొని ఆగాడు. ఆగి ఆ ఆడవాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అమ్మా, నా కోసం మీరు ఏడొద్దురా, నా కోసం ఏడడానికి ఒక దయ ఉంది. మీరెవరి కోసం వేడాలి? మీ బిడ్డల కోసము మీరు విలపించండి, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థించండి. పర్వతంలారా వచ్చి మా మీద పడిపోండి, సముద్రంలారా మమ్మల్ని కప్పివేయండి అని ప్రజలు చెప్పే రోజు రాబోతుంది. గొడ్రాళ్ళే అదృష్టవంతులని చెప్పబోయే రోజు రాబోతుంది. బిడ్డల కన్నా తల్లులారా, తండ్రిలారా, తస్మత్ జాగ్రత్త. 2000 సంవత్సరాల క్రితం మహానుభావుడు చెప్పాడు తల్లులందరికీ కూడా, మీరు జాగ్రత్తగా ఉండాలి, కుటుంబాలలో ఎటువంటి విపరీతకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వచ్చాయా అండి? వచ్చాయా? సిలువ మోస్తున్నప్పుడు ఆయనే భారంతో ముంగిపోతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి తల్లులను హెచ్చరించాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉంటాం ఫాదర్? ఎలా జాగ్రత్తగా ఉంటాం? ఈ కుటుంబాలను చక్కదిద్దాలంటే, ఈ బిడ్డల్ని సక్రమైన మార్గంలో నడిపించాలంటే మార్గం ఏంటి? ఏదైనా ఒక కుటుంబం ఉందా మాదిరిగా చూసి చెప్పించడానికి? అరే చూడరా, ఆ పిల్లల్ని చూసి నేర్చుకోరా, లేకపోతే ఆ భార్యని చూసి నేర్చుకో, ఆ భర్తను చూసి నేర్చుకో అని చెప్పడానికి ఏదైనా ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఉందా? ఉత్తమ కుటుంబ బహుమానము, ఈ విచారణ అంతట్లో ఉత్తమ కుటుంబ బహుమానం ఇస్తే ఏ కుటుంబానికి వెళ్తుంది? ఏ కుటుంబానికి వెళ్తుంది? ఏ కుటుంబానికి ఇస్తే ఎవరు ఊరుకుంటారు? మాకింది తెలియదు ఆ కుటుంబం గురించి, ఓ ఉత్తమ కుటుంబం అంటారా? అంటారు. కారణం ఏంటంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.
మరి ఇప్పుడు ఏ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఏ కుటుంబ విలువలు మనం ఆదర్శంగా తీసుకోవాలి, మన కుటుంబాన్ని బిడ్డలు నడిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? చక్కని కుటుంబము మరియా యోసేపుల కుటుంబం. ద బెస్ట్ ఫ్యామిలీ ఇన్ ది యూనివర్స్. విశ్వములోనే మంచి కుటుంబము, ఉత్తమ కుటుంబము, తిరు కుటుంబము, పవిత్ర కుటుంబము. ఈ భార్యాభర్తలే మనకి ఆదర్శంగా ఉంటారు బిడ్డలారా. మరి కుటుంబంలో కూడా సమస్యలు వచ్చాయండి. భార్యాభర్తల మధ్యలో అనుమానాలు వచ్చాయా? జోసెఫ్ గారు మరియమ్మాతని కొద్దిగా అనుమానించారా? మొదటిలో అనుమానించి ఎంతవరకు వచ్చింది? అది విడాకుల వరకు వెళ్ళిపోయింది. తెల్లవారితే విడాకులు అయిపోవలసినటువంటి పరిస్థితి. యోసేపు మరియను పరిత్యజించుటకు ఆలోచన చేయించు ఉండగా, బహిరంగంగా ఆమెను అవమానించుటకు ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుటకు ఆయన ఆలోచించుచు ఉండగా, అంటే ఆ యొక్క కుటుంబము విడిపోయే స్థితికి వచ్చేసింది, విడాకులు తీసుకునే స్థితికి వెళ్ళిపోయింది. కుటుంబంలో సమస్యలు అక్కడ వచ్చాయండి. తర్వాత నిండు చూలాలుగా ఉన్నప్పుడు మరలా వాళ్ళు ఈ బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. కాలు తీసి కాలు వేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది. ఆ కొద్ది రోజులు పోయిన తర్వాత బాలు యేసు పసిబిడ్డగా ఉన్నప్పుడు దేవదూత కలలో కనిపించి చెప్తుంది, బాలుని తల్లిని ఎత్తుకొని నీవు ఏ ఊరు వెళ్ళాలండి? ఊరు కాదమ్మా, దేశం, వేరే దేశం వెళ్ళాలి కాలినడకన. సమస్యలు వచ్చాయి. 12 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేములో బాలుడు తప్పిపోయాడు. వేలాది మంది భక్తులు, మహాపుణ్యక్షేత్రం, తప్పిపోయాడు. 3 రోజులు బాబు కనిపించలేదు. అమ్మ నాన్న అన్నం తిన్నారా రోజుల్లో తెలియదు, నిద్రపోయారా తెలియదు. బాబుని వెతికి వేశారు. కుటుంబంలో సమస్యలు వచ్చాయా? కానీ ఎలా నడిపించారు వాళ్ళ కుటుంబాన్ని? దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. తిరు కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పేదరికం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ వారు ఎలాగా కుటుంబాన్ని దేవునికి ఇష్టమైన కుటుంబంగా నడిపించగలిగారు, దైవ మార్గములు బిడ్డని పెంచగలిగారు. ప్రియమైన స్నేహితులారా, మంచి కుటుంబము తయారవ్వాలంటే మంచి ఆదర్శవంతమైన తల్లిదండ్రులు ఉండాలి. నీ మాటలతో చెప్తే వాళ్ళు వినరు, నీ జీవితాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు ఎక్కువజామున లేచి మోకరించి ప్రార్థన చేయడం చేస్తే పిల్లలు ప్రతిరోజు చూస్తారు. ఒకరోజు వచ్చి అడుగుతారు, అమ్మ నాకు పరీక్ష ఉంది, నువ్వు ప్రార్థన చేయంటాడు. ప్రార్థన చేస్తాం. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేయమంటాడు, చేస్తాం. మూడోసారి చేస్తాం. నాలుగోసారి చెప్పాలి, నువ్వు కూడా లేనాన్న, నువ్వు కూడా ప్రార్థన చేయి, నీ అంత నువ్వు కూడా చేసుకోవాలి కదా, నువ్వు చిన్నపిల్లడు కాదుగా. ఇట్ గెట్. ఒక తల్లి చిన్న పిల్లని తీసుకొని చర్చికి వచ్చింది. చర్చికి వస్తే ఆమె మోకరించి తల ముసుకేసుకొని ప్రార్థన చేసుకుంటే చిన్న పాప ఆ తల్లి ముఖం కలిసి నిలబడి చూస్తుంది అమ్మనలా. చూసి ఏం చేసింది? తన చేతిలో, అమ్మ చేతిలో ఉన్నటువంటి కర్చీఫ్ తీసుకొని నెత్తి మీద వేసుకుంది. ఎందుకంటే అమ్మ ముసుగేసుకుంది కదా, దీనికి చున్నీ లేదు. వేసుకొని ఏం చేసింది? మోకాలు వేసి అమ్మ కాసి దండం పెడుతుంది. అమ్మేమో ఎదురుగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది. పిల్లలు మనం చేసే ప్రతి పనిని చూస్తారు. చిన్న పిల్లలు అనకండి, వాళ్ళకు కూడా కళ్ళు ఉన్నాయి, మాట్లాడలేరేమో, భాష చెప్పలేరేమో, కానీ అన్నీ చూస్తారు వాళ్ళు. ఏమ్మా టీవీ పెడితే చూస్తారా? పిల్లకి ఏం అర్థం అవుద్ది? చూస్తుంది, ఏదో అక్కడ వస్తుంది, వీళ్ళందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పిల్లలు నీ యొక్క ప్రతి ప్రవర్తనని చూస్తారు, నీ మాటను చూస్తారు, నీ నవ్వును చూస్తారు, నీ ఏడుపును చూస్తారు, నీ తిట్లు వింటారు, అన్నిటినీ వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు అమ్మ ఎలాగుందో రేపొద్దున కూతురు అలాగే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మకు సమాధానాలు చెప్పడం నేను చూశాను కదా, అందుకే ఇక్కడ ఏం చేయాలి? ఒక కొత్త పెళ్లి కూతురు భర్త సినిమాకి తీసుకెళ్తాడంట మోటార్ సైకిల్ మీద. పాత మోటార్ సైకిల్ ఏది ఇచ్చింది అత్త, అది తీసుకొని వెళ్ళాడు. సినిమాకి వెళ్ళారు, మొత్తం కొత్త బట్టలు, సుగంధ ద్రవ్యాలు, సెంట్లన్నీ వేసుకొని సినిమా చూసి
రిటర్న్ వస్తున్నారు, సెకండ్ షో, కొత్త పెళ్ళికొడుకు. బండి మధ్యలో ఆగిపోయింది. అత్తగారు ఇచ్చిన బండి ఆగిపోతే ఈ పూర్వకాలం వచ్చే కాలుతో ఇలా తంతే కిక్ కొట్టాలి కదా బండి స్టార్ట్ అవ్వాలంటే. పెళ్ళికొడుకు దిగాడు, కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వటం లేదు. కొత్త బట్టలు, సెంట్లు, చెమటలు కారిపోతున్నాయి. లావుడు అన్నదంట కొత్త పెళ్ళికూతురు, ఏమండి మీరు ఒకసారి పక్క రండి అన్నదంట. కొద్ది చీరల పైకెత్తి పట్టుకొని ఒకే ఒక్క కిక్లో స్టార్ట్ చేసింది. పెళ్ళికొడుకు ఏమవుతుంది? సిగ్గేస్తుందా లేదా? గట్టి ఇన్నిసార్లు తొక్కాను నేను, స్టార్ట్ అవ్వలేదు. ఈ పిల్ల ఏంటి ఒక్కసారి తంతే ఇలాగ స్టార్ట్ అయిపోయింది ఏంటి కిక్కు అనుకొని బండి నడుపుతున్నాడు, కానీ మనసులో మాత్రం ఇదే ఉందన్నమాట. ఇలా బండి స్టార్ట్ చేయలేకపోయారు. పరుగు పోయింది పెళ్లి కూతురి దగ్గర, కొత్త పెళ్లి కూతురి దగ్గర పరుగు పోయింది. ఇంటికి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనసాపులకు అడిగాడు, ఏమే ఇన్నిసార్లు నేను కిక్ కొట్టాను, బండి స్టార్ట్ అవ్వలేదు, నువ్వేంటి ఒక్కసారి ఇలాగ అనేసరికి స్టార్ట్ అయిపోయిందంటే, ఓహో అదే, అప్పుడప్పుడు కుక్కల్ని కోల్ని ఎగిరెగిరి తంతుంటానండి, అదే తాపు ఇక్కడ కూడా తన్నాను, బండి స్టార్ట్ అయిపోయింది. పెళ్ళి కొడుకు గుండెలో రాయి పడింది. మా నాయన, ఇది ఇంత కుంఫు ఫైటర్ అని నాకు తెలియదు, ఇంత కరాటే ఫైటర్ అని నాకు తెలియదు, ఇలా ఎగిరెగిరి తన్నే పిల్లని తెలిస్తే. ఇప్పుడు ఏమైంది? 3 ముళ్ళు పడిపోయినాయి, ఇంకెప్పుడు తంతుందో తెలియదు. తంతే ఎక్కడ పడాలా? అత్తగారింట్లో పడాలా? అత్తగారింట్లో తంతే అమ్మగారింట్లో పడాలి. ప్రియమైన స్నేహితులారా, చాలా క్లిష్టంగా ఉంది ఈ బిడ్డలను పెంచేటువంటి పరిస్థితి. తండ్రి ఎలానైనా ఈ బిడ్డలను టీచర్లు పెంచుకోలేకపోతున్నారు, డాక్టర్లు పెంచుకోలేకపోతున్నారు, పెద్ద పెద్ద ధనవంతులు కూడా నెత్తి నోరు కొట్టుకున్నారు, ఫాదర్ మీరు వచ్చి మాట్లాడండి ఫాదర్, లక్షాధికారులు అండి, కోటీశ్వర్లు అండి, ఒక్కడే కొడుకుంటాడు ఫాదర్ మీరు వచ్చి మాట్లాడండి ఫాదర్. ఏం మాట్లాడుతామండి వాడితో? వాడు ముఖం కూడా చూడండి. ఫాదర్ ప్రైజ్ ద లార్డ్ ఫాదర్ అని చెప్పడు, జేసుకి స్తోత్రం చెప్పడు, గుడ్ మార్నింగ్ చెప్పడు, చూస్తుంటాడు. మరి ఏంటి అబ్బాయి ఎట్లా చూస్తున్నాడు? ఏమ్మా ఒక్కసారి 20 సంవత్సరాలు వచ్చాక అలా చూస్తాడా? చిన్నప్పటి నుంచి అలా చూసుకుంటూ వచ్చాడు, 25 సంవత్సరాలు అలాగే చూస్తున్నాడు. ఏమ్మా చిన్నప్పటి నుంచి కూడా జేసుకి స్తోత్రం ఫాదర్ గారికి చెప్పురా, ప్రైజ్ ద లార్డ్ ఫాదర్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, చేతులు జోడించు, ఫాదర్ గారికి వందనం చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అని ఆ వయసు నుంచి చెప్తే అక్కడికి వచ్చినప్పుడు చెప్తాడు. ఒక్కసారి 20 సంవత్సరాలు వచ్చాక గుడ్ మార్నింగ్ చెప్పమంటే వాడు ఏం చెప్తాడు? గాడిది గుడ్ మార్నింగ్ అంటాడు. ఆడికి ఎందుకు నేను చెప్పాలి గుడ్ మార్నింగ్? బాబోయ్ ఫాదర్ గారిని ఆడనేసాడు ఏంటి? ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయం 43 నుంచి 46 వరకు వచనాల్లో యేసు ప్రభువు బాలయేసుగా ఉన్నప్పటి నుంచి 8 రోజులు బాలుడప్పుడు సున్నతి చేశారు. నెల 10 రోజులు బాలుడి నుంచి అమ్మ దేవాలయానికి తీసుకుని వెళ్ళడం ప్రారంభించింది, దైవభక్తి నేర్పిస్తుంది. లూకా శుభవార్త 'యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. శుద్ధీకరణ దినములు ముగిసిన పిడప మరియ యోసేపులు బాలుని ఎత్తుకొని యెరూషలేమునకు వెళ్ళిరి. ఎప్పుడు తీసుకెళ్లారు బాలయేసుని యెరూషలేంకి? శుద్ధీకరణ దినాలంటే 40 రోజులు అంటే నెల 10 రోజులు బాబప్పుడు మరియా యోసేపులు గుడికి తీసుకుని వెళ్ళడం ప్రారంభిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి ఆదివారము ప్రతి విశ్రాంతి దినమున బిడ్డని దేవుడి దగ్గరికి నడిపిస్తూ వచ్చింది. ఏ వారం కూడా అమ్మ తప్పలేదండి, ఏ వారం కూడా అమ్మ
తప్పలేదు. అలవాటు చొప్పున యేసు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళెను. యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలను మనం చదువుతాము. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనము. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి, యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు అయిపోయింది కదా, ఆయన సువార్త సేవ చేస్తున్నాడు. ఒకసారి మళ్ళా వాళ్ళ ఊరు వచ్చాడంట. ఏ ఊరు అది? తాను పెరిగి పెద్దవాడైన ఊరు. ఆ ఊర్లోనే పుట్టాడు, ఆ ఊర్లోనే పెరిగాడు. ఆ ఊరు వచ్చాడంట. వచ్చినాక ఏం చేస్తున్నాడ? అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ప్రతి ఆదివారం అమ్మ తీసుకెళ్ళేది కదా, చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది కదా. విశ్రాంతి దినమున తెల్లవారు లేచి తలంటి స్నానం చేసుకొని చక్కని ఉతికిన బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్తున్నాడు. ఎవరు నేర్పించారు ఈ అలవాటు? ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించారు. అలవాటు చెప్పున ప్రతి విశ్రాంతి దినమున కూడా చిన్నప్పుడు 10 రోజులు బాలుండించి నడిపించినటువంటి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు లేకపోయినా వారు ఒకవేళ ఏ పనిలో ఉన్నా ఆ బిడ్డ వెళ్ళిపోతూనే ఉంటాడు. అలవాటుగా వెళ్తున్నాడు. ప్రతి ఆదివారము విశ్రాంతి దినమున దేవాలయంకి వెళ్ళే అలవాటు అమ్మ నాన్న ఆ బిడ్డకి నేర్పించారు. ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, చిన్న ప్రాయం నుంచి మనము వాళ్ళని అదే మార్గం నడిపించాలి. చిన్నపిల్లలు ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఒక 2-3 వారాలు వదిలిపెడతాడు, మళ్ళీ రాడు. 4వ వారం అంటాడు నేను రాను. ఎందుకు? ఇక్కడ ఆడుకోవచ్చు. ఏ వారము వదలకుండా తేవా. మోకరించినప్పుడు మోకరించాలి, జేసుకి స్తోత్రం చెప్పాలి, జపాలు నేర్పించాలి, ప్రార్థనలు నేర్పించాలి. ఏవి చేయాలో మొక్కగా ఉన్నప్పుడే చేస్తే అది పెద్దవాడైనప్పుడు కూడా అదే అలవాటుని ఆ బిడ్డ కొనసాగిస్తాడు. మొట్టమొదటిది చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను మనము దైవ మార్గంలో నడిపించాలి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మోషే వారికి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు, ఇదిగో మీ పిల్లలకి కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించండి. చిన్న పిల్లలని చెప్పి వారిని మీరు విడిచిపెట్టకండి, అశ్రద్ధ చేయకండి. ఆమోసు ప్రవక్త చెప్తాడు, నూతనంగా వివాహం ఆడినటువంటి భార్యాభర్తలు కూడా రావాలి, చంటి బిడ్డలను కూడా సంకలో పెట్టుకొని రండి. ఎప్పుడు చదువుతారు ఈ వాక్యం? విభూతి బుధవారంలో చదువుతారు. కొత్తగా వివాహమాన్ని దంపతులు కూడా గుడికి రావాలి. తల్లులు కూడా తమ చంటి బిడ్డలను చంకలో పెట్టుకొని తీసుకొని రావాలి. ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, చిన్నపిల్లలని మీరు అశ్రద్ధ చేయకండి, వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి, నేను నీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు, దీనిని మీ పిల్లలకును బోధింపుడు. చెప్తున్నామా? దేవుడి కథలు చెప్తున్నామా? దేవుడి మాటలు చెప్తున్నామా? దేవుడి వాక్యాన్ని చదివిపిస్తున్నామా అండి? వాక్యం చెప్తుంది మీ పిల్లలకి కూడా ఇవి చదివించండి, నేర్పించండి. సత్యోపదేశం అంటే అక్కడ విచారణ గురువు చెప్పేటువంటి పాఠాలే కాదు. అమ్మగారులు ఉంటే సత్యోపదేశం చెప్తారు, అమ్మగారు లేకపోతే సత్యోపదేశం లేదు. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి? పరలోక జపం, మంగళవాద జపం కూడా మనం చెప్పలేము మా ఇంటి దగ్గర. మరి ఎందుకు చెప్పం? చర్చికి వెళ్ళిపోరా, అక్కడ చెప్తారు. లేకపోతే ఒక స్కూల్లో వేసాం, ఆ స్కూల్లో వేసాం కదా, అది అమ్మగారి స్కూల్లో లేకపోతే ఫాదర్ల స్కూల్లో అయితే ఇంకా అమ్మగారు ఫాదర్లు చూసుకుంటారా?
అక్కడ ఒక 700 మంది 800 మంది 1000 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి ఆ ఫాదర్ వాళ్ళు ఆ సిస్టర్ ఎంత చెప్తారు? ఫస్ట్ స్కూల్ ఈజ్ హౌస్, ద ఫస్ట్ టీచర్ ఈజ్ మదర్ అంటారు. మొట్టమొదటి స్కూలు నీ ఇల్లే, నీ ఇంటిలోనే ఇవన్నీ రావాలి. మొట్టమొదటి స్కూలు నీ గృహము, మొట్టమొదటి టీచరు అమ్మే. అమ్మకి అక్షరం రానవసరం లేదు. మా అమ్మకి అక్షరాలే రావు, కానీ ఆమె ప్రార్థన చేస్తూ ఉండడం మేము చూసి మేము నేర్చుకున్నాం. అక్షరం ఒక రాదు, కానీ ఆమె యొక్క దేవుడికే ఆమెకున్న భక్తి విశ్వాసములను బట్టి ఆమె నుండి మేము నేర్చుకున్నాము. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వీరు వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి. వీనిని పిల్లలకు బోధింపుడు, మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకుంటున్నను లేచినప్పుడును వీనిని గురించి ముచ్చటింపుడు. మీరు కూర్చొని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఇంటిలో కూర్చొని ఉన్నా, దీని గురించి దేవుని యొక్క మాటలను పిల్లలకి మీరు చెప్తూ ఉండాలి అని మోషే వారికి ఆజ్ఞాపించాడు. ప్రియ స్నేహితులారా, కూర్చొని ఉన్నప్పుడు మనం ఏం నేర్పిస్తాం మన పిల్లలకి? రిమోట్ కంట్రోల్ ఎలా నొక్కాలో నేర్పిస్తాం, అంతేనా? అని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకొనిచున్నను లేచినప్పుడును వీనిని గురించి ముచ్చటింపు. పిల్లలకి ఇవన్నీ చెప్తూనే ఉండాలి. 24 గంటలు ఏదో ఒక దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కథ, దేవుని యొక్క సాక్ష్యం అన్ని చెప్తుండాలి. మీ కుటుంబంలో ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఎదుటి కుటుంబము మీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారే. ఆ పిల్లలు చూడు, ఆ తల్లి చూడు, వాళ్ళ నాన్నగారు చూడు, ఎంత క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, ఒకరినొకరు గద్దించుకోవడం కానీ, ఒకరినొకరు పిల్లల ముందు, ముఖ్యంగా పిల్లల ముందు తల్లిని తిట్టడము, కొట్టడము, లేకపోతే అరుచుకోవడము, బూతు మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలునికి తాను నడవలసిన మార్గమును బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను అతడు విడనాడడు. పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని మీరు తీర్చిదిద్దడం చేయాలి. అశ్రద్ధ చేస్తే మాత్రం వారిని మరలా గాడిలో పెట్టడము మన వల్ల కాదు. తీసామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. ఎవరో ఒక్కలే చదవండి. బాలునికి తాను నడవలసిన మార్గమును గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడి. చిన్నప్పటి నుంచి నువ్వు నీతివంతమైన మార్గము, అబద్ధాలు ఆడకూడదు నాన్న, దొంగ పనులు చేయకూడదు, ఇదిగో ఇలా పేదవాళ్ళకు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకోవాలి, ఈ చిన్నవన్నీ చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయిపోయినా అలాగా ఆ యొక్క భక్తిలోనే, మంచితనంలోనే నడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు అబద్ధము చెప్పడము అనేది మనం తరచుగా నేర్పిస్తుంటాం. ఎందుకంటే మనమే అబద్ధం చెప్తాం. లోపల ఉండి ఎవరైనా ఇన్స్టాల్మెంట్ వాడో లేకపోతే స్కీమ్ వాడు వచ్చాడనుకో, నాన్న లేడని చెప్పరా, ఈ బయటకు వెళ్ళాడు ఏం చెప్తాడు, మా నాన్న లేడని మా అమ్మ చెప్పమన్నది. అలాగే ఎవడని చెప్తాడా? ఎలా చెప్పాలి? ఎందుకంటే వాడు నోరు తిరగడం లేదు. అబద్ధం చెప్పడం వాడి నైజం కాదు, వాడి దైవ స్వరూపం, దేవుడు వాళ్ళు ఉంటాడు. అబద్ధం నోరు తిరగదు, కానీ మనం ఏం చేస్తాము, నోరు తిరిగినట్లుగా చేసి ఆ పిల్లల చేత ఇట్లాంటివన్నీ చేపిస్తే వాడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదే విధానాన్ని పాటిస్తూ ఉంటాడు. యూకేజీ అబ్బాయి ఒకసారి స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. తాతయ్య అడిగాడు, ఏరా స్కూల్కి వెళ్ళలేదంటే, తాతయ్య మా పంతులమ్మ చచ్చిపోయింది. పంతులమ్మ అంటే టీచర్ అమ్మ. ఊరి ఎంత మంచిదాయరా పంతులమ్మ, అంత యవనస్తురాలు, ఆవిడే చనిపోయింది, అయ్యో పాపం తాతయ్య బాధపడ్డాడు. కొద్దిసేపు అయ్యాక కుర్చీ వేసుకొని వీధిలో కూర్చుంటే అదే పంతులమ్మ ఎదురుగా వచ్చేస్తుంది వీధిలోకి. ఎదురుగా వస్తుంటే ఈడు అంటున్నాడు పుట్టాడు, తాతయ్య నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అంటున్నాడు. ఎందుకురా నేను ఇంట్లో కంటే, ఈలోపు పంతులమ్మ రాని వచ్చి తాతయ్య అడిగాడు, అమ్మా
నువ్వు చచ్చిపోయాను మా మనోడు చెప్పాడమ్మా. ఎంత ఏడ్చానమ్మా కూతురా అంటే, తాతయ్య నీ మనోడు స్కూల్కి వచ్చి మా తాతయ్య చచ్చిపోయాడు, సెలవు కావాలని వచ్చాడు ఈరోజు. అటుపక్క తాతయ్య చచ్చిపోయాడు, పంతులం చచ్చిపోయాడు. సరే ఇంత ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీడికి తెలివితేటలు? ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఇంట్లోనే ఆలకించినవి చూసినవి అన్నీ నేర్చుకుంటారు కదా. అలాంటివే మనం పిల్లలకి అబద్ధం చెప్తే నోటి మీద వాత వేస్తాను, చిన్నదైనా పెద్దదైనా. నిన్నటి రోజు యువకులు వాక్యంలో మనం ఆలకించాం. ఒక యువకుడు వచ్చి యేసుప్రభుని అడిగాడు, యేసుప్రభువా నేను పరలోకం చేరాలంటే నేను చేయవలసిన మంచి పనులేమి అన్నాడు. మంచి యువకుడు, చాలా దైవభక్తి కలిగిన వాడు, మంచి తల్లిదండ్రులు పుట్టిన కుమారుడు. నేను పరలోకం చేరాలంటే ఏం చేయాలి, ఏ మంచి పని నేను చేయాలి అంటే అప్పుడు యేసుప్రభు 6 గుణాలు చెప్పాడు. గుర్తున్నాయమ్మా యూత్ పిల్లలు? గుర్తుంటే మైక్ పట్టుకొని చెప్పండి, ఎవరో ఒకరు ప్రైజ్ ఇస్తారు. ఆ పుష్ప రెడీ ఉందిరా, లేచి నిలబడి చెప్పమ్మా. యేసుప్రభు ఆ యువకుడికి నువ్వు పరలోకం చేరాలంటే నేను చేయవలసిన మంచి పనులు ఏవి అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన 6 మంచి గుణములు ఏవి? మైక్ పెట్టుకొని చెప్ప. నరహత్య చేయరాదు, దొంగలింపరాదు, వ్యభిచారం చేయరాదు, అబద్ధ సాక్ష్యం పలకరాదు, తల్లిదండ్రులను గౌరవించాలి, నీ వలే నీ పొరుగు అని. ఇవన్నీ కూడా సర్వేశ్వరాజ్ఞలు 10 యేసుప్రభు చెప్పారు. ఇవి చేస్తే నువ్వు తప్పకుండా పరలోకి వెళ్తావు బాబు అన్నారు. అందులో అబద్ధం చెప్పకూడదని కూడా ఉంది కదా సర్వేశ్వరాజ్ఞలు 10. కానీ ఎన్ని అబద్ధాలు మనం చెప్తుంటాం, మన పిల్లల చేత చెప్పిస్తూ ఉంటాం. ఇతరుల వస్తువులను మనం ఆశించకూడదు, 10 రూపాయలు ఎవరిది మనం ఆశించకూడదు, నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. ఇవన్నీ కూడా మనము మన పిల్లలకి మన జీవిత ఆదర్శం ద్వారా నేర్పించాలి. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో, బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించి తండ్రి వానిని శిక్షించి తీరును. ఇప్పుడు స్కూల్లో వచ్చినటువంటి రూల్ ఏంటంటే బెత్తం పెట్టుకొని కొట్టకూడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? బెత్తం తీసుకోవాలని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, బెత్తము వాడని తండ్రి ఆ పుత్రుని ప్రేమించినట్లు కాదు. నిజంగా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటే బెత్తం నీ చేతిలో ఉండాలి. అది తల్లి అయినా తండ్రి అయినా. ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు ఆ బిడ్డని గద్దించాలి, 4 దెబ్బలు పడాలి. అప్పుడే నీకు ఆ బిడ్డ మీద ప్రేమ ఉన్నట్లు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. ప్రియమైన స్నేహితులారా, సహోదరి ధర్మవర్తనుడు పుణ్యపురుషుని బిడ్డలు నిక్కముగా ధర్మవర్తులగుదురు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. మంచి తండ్రికి మంచి బిడ్డలే పుడతారు. శిరాపుత్రి అనే జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో, ఈరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా చేస్తావో నీ బిడ్డలు నీకు అలానే చేస్తారంటారు. ఈరోజు మన బిడ్డలు మన మాటలు వినడం లేదంటే మనం మన తల్లిదండ్రులను బాధ పెట్టాము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇదొక కారణం. చాలామంది అంటారు కదా, ఎందుకు మా పిల్లలు మా మాట వినడం లేదు అంటే దేవుడు ఏమని సలహా ఇస్తున్నాడంటే, బహుశా నీ తల్లిదండ్రులను అలా బాధ పెట్టావేమో, దాని పర్యవసానమే ఇది. నీ బిడ్డలకు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా చేసేదివో నీ బిడ్డలు కూడా నీకు అట్లే చేసేది. క్రైస్తవ మిత్రం అనే పాట పాడతాం కా, నీ బిడ్డలకు నీవు ఎట్లు చేసేదవో నీ పాడమ్మా. ఎవరు పాడతల్లి? నీ తల్లిదండ్రులకు నీవెట్లు చేసెదవో నీ పిల్లలు నీకు అట్లే చేసెదరు. ఉన్నదా వాక్యం? అది దేవుని వాక్యమే పాటగా కట్టారు.
నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలాగా చూస్తావో అలాగే నీ బిడ్డలు కూడా నీకు చూస్తారు. ఇక్కడ ఉన్న యువకులారా, ఇది మీకు ఈ వాక్యం. ఈరోజు అమ్మని నాన్నని కనుక నువ్వు దుఃఖపెట్టి ఏడిపించి కన్నీరు కార్పిస్తే రేపటి రోజు పుట్టబోయేవాడు ఎగిరి తొక్కుతాడు. దేవుని యొక్క వాక్యం అండి, దేవుని యొక్క వాక్యం అది. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీ తల్లిదండ్రులకు నీవు గౌరవాన్ని, ప్రేమను, ఆదరణ చూపిస్తే రేపు పుట్టబోయే పిల్లలు కూడా అలానే పుడితే ఎలా జరుగుతుంది ఫాదర్? ఇది సింపుల్ యాజ్ దట్. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు తిరగబడుతున్నారు ఫాదర్ అంటే ఎక్కడో మూల కారణం ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద రూట్స్. ఎక్కడో మొదలులో ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం ఫాదర్? నా తల్లిదండ్రులకు నేను ఆ విధంగా బాధ పెట్టాను, నా తల్లిదండ్రులను ఏడిపించాను, ఇప్పుడు నా బిడ్డలు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు, ఇప్పుడు నేను చనిపోయిన నా తల్లిదండ్రులు నేను ఏం చేయగలను? ఏం చేస్తామండి? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి నా తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు వాళ్ళని ఈ విధంగా దుఃఖపెట్టానయ్యా, మరి ఇప్పుడు వాళ్ళు లేరు, ఈ పాపము నుండి నన్ను రక్షించండి, ఈ శోకం నుండి నన్ను తొలగించండి, ఈ శాపం నన్ను తొలగించండి అంటే దేవుడు దాన్ని తొలగిస్తే అప్పుడు ఇక్కడ సెట్ అవుతుంది. అర్థమైందా? ఒకరోజు పూజ పెట్టుకొని ఇప్పుడు మా తల్లిదండ్రుల కోసము ఈ పూజ పెడుతున్నామని చెప్పి ఆ రోజు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం కట్టుకున్న దోషాలను దేవుడి ముందు క్షమాపణ కోరుకుని ఒక మంచి పాప సంకీర్తన చేసి వెళ్తే అప్పుడు ఇంటిలో సమాధానము ప్రారంభమవుతుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలను మనము చదువుతూ ఉన్నాం. ఈ వాక్యం మీరు ఎప్పుడు వినలేదా? తల్లిని తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులను సంతోషపెట్టుదురు. ఈరోజు నీ పుత్రులు సంతోష పెడుతున్నారా, దుఃఖ పెడుతున్నారా? ఇప్పుడు అర్థమైపోయింది కదా కారణం ఏంటని. బహుశా అంత బాధ కలిగించామేమో. ఈరోజు ఈ బిడ్డలు ఎందుకు ఇట్లా తిరగబడుతున్నారు ప్రభువా? ప్రభు చెప్పాడు, నా కోసం ఏడవకండమ్మా, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. పర్వతంలారా వచ్చి మా మీద పడిపోండి, ఒరే ఒక భూకంపం వచ్చి చచ్చిపోయినా బాగుండ్రా, ఏదైనా వరద వచ్చి కొట్టుకొని పోయినా బాగుండ్రా అని తల్లిదండ్రులు ఏడ్చే రోజులు రాబోతున్నాయి. చనుపాలివ్వనటువంటి తల్లి అదృష్టవంతురాలు, బిడ్డలు కనలేని గొడ్రాల అదృష్టవంతురాలు చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక్కోసారి అమ్మగారులను చూసి అంటారు, అమ్మగారండి మీ ఇదే హ్యాపీ లైఫ్. ప్రభు చెప్పాడు ఇది. బిడ్డలను కనలేని గర్భము ధన్యమైనదని చెప్పు రోజులు రాబోతున్నాయి. పిల్లలను కనకుండా మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు కదా, మీదే హ్యాపీ లైఫ్ సిస్టర్. ఏం పడతామండి పిల్లలతో? ప్రభు ముందే చెప్పాడు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నుంచి యువకులైతే మన ప్రవర్తన మార్చుకోవాలి. మన మాట, మన ఆలోచన, మన క్రియ. నీ వాక్కు క్రియల యందు నీ తల్లిదండ్రులకు విధేయుడు. నీ మాటలో కూడా ఎదురు సమాధానం చెప్పడానికి కానీ, వారిని అవమానపరచడానికి కానీ దేవుడు అంగీకరించడు. బిడ్డలు తల్లిదండ్రులకు బానిసలు వలె ఉండవలెను. ప్రియ స్నేహితులారా, బిడ్డలైతే రేపటి రోజు నీకు మంచి కుటుంబం కావాలా, ఒక మంచి భార్య కావాలా, మంచి బిడ్డలు కావాలా, ఇప్పుడే నీవు పునాది వేసుకోవాలి. ఈ పునాదిని బట్టే రేపు భవనము నిర్మించబడుతుంది. మంచి భార్యను దేవుడు ఎలా ఇస్తాడండి? దానికి కూడా దేవుని యొక్క వాక్యం ఏదైనా చెప్తుందా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచునరికి దేవుడు మంచి భార్యను వసగును. అట్టివానికి ఒక మంచి భర్త కావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి తల్లిదండ్రులు గౌరవిస్తూ దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళకి దేవుడు జోజప్ప గారు లాంటి భర్తలను ఇస్తాడు. నా దగ్గరికి వచ్చిన యువకులందరూ నేను ఆశీర్వదిస్తానమ్మా, నీకు జోజప్ప గారు లాంటి భర్తనిస్తాడు. అందరికీ చెప్పను ఆశీర్వాదం, ఆ బిడ్డ ప్రవర్తన బట్టే చెప్తాను.
ఆ గుణగణాలను బట్టి చెప్తాను. అమ్మ నీకు జోసెఫ్ గారు లాంటి భర్త వస్తాడండి, ఫాదర్ మీరు చెప్పినట్లే మంచి భర్త అండి, నన్ను అర్థం చేసుకునే భర్త, నన్ను ప్రేమించే భర్త, ఒక్కరోజు కూడా ఒక మాటతో నన్ను నెప్పించరండి. అలాంటి భర్తలు దేవుడు తెస్తాడండి, తెస్తాడు. ఎక్కడ పునాది వేయాలి? పునాది ఎక్కడ వేయాలి? ఇంటిలో వేయాలి. ఇంటిలో నీవు అమ్మతో మాట్లాడే తీరు, నాన్నతో మాట్లాడే తీరు, అన్నదమ్ములతో మాట్లాడే తీరు, గురువులతో మాట్లాడే తీరు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే తీరుని అంతటిని కూడా దేవుడు చూసి నీకు అలాంటి భర్తను తీసుకొని వస్తాడు. అది ఒక బహుమానం, అది దేవుడిచ్చేటువంటి బహుమానం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నా వెనక చెప్పండి. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులను సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలకించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మాన ప్రభుడు. తల్లిని సంతోషపెట్టువాడు దేవుడికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. నీ వాక్కు క్రియలలోనూ నీ తండ్రిని గౌరవింపుము. అప్పుడు నీ వతని దీవెనలు పొందుదువు. ఈ మాటలన్నీ ఇంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. నీకు చక్కని బిడ్డలు కలగాలంటే, చక్కని భర్త రావాలంటే, నీ బిడ్డలు నీ మాటను వింటూ జీవించాలంటే ఇలా చేయాలి నాన్న. ఇవన్నీ మనం పాటించకపోవడం వల్ల ఈరోజు ఆ పిల్లలు మన మాట వినక మనకి చాలా బాధాకరంగా మారుతున్నారు. ప్రేమ స్నేహితులు, ఇప్పటికైనా పర్వాలేదు, కొంపల ముండిపోయింది లేదు. ఇప్పటికే మా తల్లిదండ్రులు చనిపోయారు ఫాదర్, వాళ్ళు జీవించినప్పుడు నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను, దుఃఖ పెట్టానంటే మనసులో పశ్చాత్తాపడు ఒక పూజ సమర్పించి, మరణించిన తల్లిదండ్రుల కొరకు, అత్తమామల కొరకు పూజను సమర్పించి ఆ పూజలో పాప సంకీర్తన చేసుకొని, మరి మా నాన్న తల్లిదండ్రులు జీవించినప్పుడు నా మాటలలో, నా ఆలోచన క్రియలలో ఎన్నోసార్లు వారిని బాధ పెట్టాను. ప్రభువా వారిని క్షమించిన అయినా వారు ఏ పరలోకంలో ఉన్నారో వారు నన్ను క్షమించి నన్ను దీవించేలాగన, నా కోసం వారు ప్రార్థన చేసేలాగన దీవించండి అన్న. పరలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏడుస్తారు, బిడ్డా నిన్నెప్పుడు మేము దీవిస్తూనే ఉన్నాంరా, నువ్వెప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మన మీద కోపం పెట్టుకొని ఉంటారండి. వాళ్ళ కోపం ఉండదు, చంటి పిల్లల్లాగా అయిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళ దీవెనలు నీకు అందాలంటే ఆ మధ్యలో ఉన్న శాపం అనేది తొలగిపోవాలి. అప్పుడు పిల్లలు నువ్వు ఏ మాట చెప్పినా వింటారు, గౌరవిస్తారు, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. ఈ పక్కనున్న కుటుంబాల వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, ఈ పిల్లలు ఎంత చక్కని పిల్లలమ్మా, బంగారం లాంటి పిల్లలమ్మా మీ పిల్లలు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడక, వాళ్ళ నడత, వాళ్ళ యొక్క విధానం చూస్తే అబ్బా ఇలాంటి పిల్లలు నాకుంటే బాగుండు. దేవుడు మన పిల్లల్ని అలా చేస్తాడండి, మన పిల్లలు కూడా అలా చేస్తాడు. దానికి మనం చేయవలసింది బాల్యం నుండి వారిని నడిపించాలి. మన తల్లిదండ్రులకు మనం ఎలా చేస్తున్నామో అలానే మన బిడ్డలు కూడా మనకు చేస్తారు. ఇక 3వ సాధనం, మన కుటుంబంలో నిజంగా దేవుని యొక్క శాంతి సమాధానం ఉండాలంటే కుటుంబ ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతిరోజు ఇంటిలో జపమాల కుటుంబ ప్రార్థన చేసే కుటుంబాలు ఎన్ని అని చేతులు ఎత్తమని అనుకోండి. ఎన్ని లేస్తాయో నాకు తెలియదు, ఎందుకంటే కొంతమంది సిగ్గుపడతారు, అయ్యో మేము చేయి ఎత్తలేదు. కొంతమంది చేయి ఎత్తడానికి కొద్ది మొహమాట పడతారు. నీ ఇంటిలో నెమ్మది సమాధానము కలగాలి అంటే దేవుడిచ్చిన గొప్ప ఆయుధము జపమాల. డొమినిక్ గారు చెప్తారు, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి జపమాలను జపిస్తుందో ఆ కుటుంబం కలిసి ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా
దేవుని యొక్క కనుసన్నలలో ఉంటారు, శాంతి సమాధానాలతో ఉంటారు. దేవుడే వారి మధ్య ఉండి వారిని నడిపిస్తాడు. ఈ మాటలు ఎన్నో వందల సార్లు గురువులు చెప్తారు, కానీ మనం పాటించడంలో అంత అవకాశం కలగడం లేదు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు, భర్త ఎప్పుడు వస్తారో తెలియదు, అతను ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఇంకా మధ్య మధ్యలో మంచి మంచి సీరియళ్ళు ఉంటాయి. ఇవన్నిటినీ చూసుకొని దేవుడికి ఒక పావు గంట సేపు టైం కేటాయించాలంటే చాలా కష్టమైన పని ఫాదర్. సర్వేశ్వరి ఆజ్ఞలో 10 సర్వేశ్వరిని మాత్రమే ఆరాధించగాక దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. టీవీ సీరియల్ ఉందా, కట్టు. చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా, చెప్పు అమ్మ ఇప్పుడు మేము ప్రార్థన చేసుకునే టైము కొద్దిసేపు పోయాక మాట్లాడతాము, ఆ తర్వాత మీరు రండి. స్టాప్, లెట్ దెమ్ నో. రాత్రి 8 గంటలైందంటే వీళ్ళ ఇంటిలో జపమాల జరుగుతుంది, లెట్ ఎవ్రీబడి నో. విచారణ గురువు అయినా సరే 8 గంటలకి నేను వెళ్తే వాళ్ళ ఇంట్లో జపమాల జరుగుతుంటుంది అని విచారణ గురువు కూడా తెలియని. గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. దేంతో కట్టుకుంటారు? జపమాలతో కట్టుకో. దావీదు చేతిలో ఒక చిన్న ఒడిస, తాడుతో కట్టినటువంటి ఒడిసెను తీసుకొని వెళ్ళి ఆజానబాహుడు రాక్షసుడులా ఉన్నటువంటి 10 అడుగుల గొలియాతుని ఒక చిన్న తాడుతో, ఒక చిన్న ఒడిసెతో, అంటే క్యాటర్ బాల్ అంటారు కదా మన పిల్లలు కొడుతుంటారు పక్షుల నాటిని, అలాంటి ఒడిసెతో 10 అడుగుల గొలియాతుని పడగొట్టాడు. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి ఒడిసె ఏమిటి? నీ జపమాలే. దీనితో దేనిని పడగొడతావు? సైతాను శక్తులను పడగొడతావు, అంధకార శక్తులను పడగొడతావు, పిశాచమును పడగొడతావు. దానితో దేవుడు నీ ఇంటిలో ఉంటాడు. నీ ఇంటిలో దేవుడైనా ఉండాలి, లేకపోతే రెండు కలిసి ఒక పంజరంలో ఏమ్మా ఒక గబ్బిలాన్ని ఒక పావురాన్ని రెండు కలిపి ఒక గుట్లో పెడితే ఉంటాయి అవి. నీ ఇంటిలో దేవుడు ఉంటే సైతాన్ రాడు. ప్రతిరోజు కూడా, ఏ రోజు తప్పకుండా ఈ జపమాల ప్రార్థనను భక్తి విశ్వాసాలతో నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటాడు. చేస్తామా? ప్రయత్నం చేస్తాం. ఎప్పటి వరకు ప్రయత్నాలు? మరణించినంత వరకు ప్రయత్నమేనా? ఈరోజే మొదలు పెడతాం ఫాదర్. ఈరోజు మేము జపమాల కనీసం ఒక 2 గుర్తులని చెప్పుకుంటాం. 2 గుర్తులు ఎంతసేపు పడతాయమ్మా? ఎంతసేపు పడతాయి? ఒక విశ్వాస సంగ్రహము, 10 మంగళవాద జపాలు, 10 మంగళవాద జపాలు, ఇంత కలిపి ఒక 10 నిమిషాలు. భోజనంకి ముందు రా నాన్న, ఫాదర్ గారు చెప్పారు ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు, జస్ట్ 10 minutes. స్టార్ట్ విత్ దట్. దాంతో ప్రారంభించు. నేను జపదాన్ని అంతా చెప్తాను, 4 జపదానులు చెప్తాను అంటే సైతాన్ చేయనివ్వడు. ఈరోజు నేను 10 పూసలతో ప్రారంభిస్తాను. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు నేను మరణం పర్యంతం కూడా ఈ జపమాలను నేను విడిచిపెట్టను అని కొన్ని ప్రారంభించిన వాళ్ళు ఇంటికి బోర్డు పెడతారు. డాగ్స్ ఆర్ హియర్, బీ అవేర్ అని పెడతారు. కొన్ని పెద్ద బంగళాలకు వెళ్తే అక్కడ కుక్క బొమ్మలు వేసి బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటారు. బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటే ఏంటి అర్థం? లోపల చాలా బలమైన కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అని. అక్కడ నువ్వేమని బోర్డు పెట్టాలి? జీసస్ హియర్, బీవేర్. లోపల యేసు ఉన్నాడు, జాగ్రత్త. ఆ గేటు దగ్గరికి, ఆ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు సైతాన్ అనుకుంటుందంట, అమ్మ బాబోయ్ వీళ్ళ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడంట, ఈ ఇంటిలో మన ఆటలు సాగవు. కొన్ని కుటుంబాలు ఏ కుటుంబాలు అయితే చేస్తున్నాయో కొనసాగించండి. అయినా ఆటంకాలు వస్తున్నాయి ఫాదర్. ఆటంకాలు అమ్మ మరీ తల్లి ఇంటిలోనే చేయమ్మా. కుటుంబాలన్నిటిలో వచ్చాయి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే అన్ని కుటుంబాలు ఏ సమస్యలు వచ్చాయి, కానీ దేవుడితో అంటి పెట్టుకుని ఉన్నటువంటి వారి కుటుంబాల్లో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఫాదర్ మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, అయినా కానీ మరి మా ఇంటిలో ఇలాంటి శోధన ఉంది ఫాదర్, దేవుడు దానిని కూడా తొలగిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? విశ్వాసంతో
పట్టు వదలకుండా మనం చేయాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదివాము, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును, ఆమె నీ తలను చితకగొట్టను. ఆమె అంటే మరియమ్మ, నీ తల చితకగొట్టునంటే సైతాను తలను చితకగొట్టినటువంటి అమ్మ నీ ఇంటిలో ఉంటే, నీ జపమాల ఉంటే, నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ధనం లేకపోయినా, ఆస్తి లేకపోయినా దేవుడు మన ఇంటిలో ఉంటే మన ఇంట్లో సమాధానం ఉంటుంది. బిడ్డలారా, ఈ మాటలను మన మనసులో పెట్టుకోవాలి. ప్రభువే చెప్తున్నాడమ్మా, జాగ్రత్త, యెరూషలేం స్త్రీలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, చాలా కష్టమైన పరిస్థితులు. ఎందుకు ఈ బ్రతుకు, ఏ నుయోగో చూసుకుంటే బాగుండు కదా అన్నటువంటి పరిస్థితులు కూడా తల్లిదండ్రులకు వచ్చేటువంటి స్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది? అది మన యొక్క అశ్రద్ధ, మన యొక్క ప్రవర్తన. వాటినన్నిటినీ మనం మార్చుకొని దేవుడికి మన కుటుంబాలను సమర్పించుకున్నట్లయితే తప్పక దేవుడు మన ఇంట్లో ఉంటాడు, సమాధానం కలుగుతుంది. ఒకవైపు పిల్లలు మేము నడిపిస్తున్నామండి. ఫాదర్ గారు ఎంతో శ్రమపడి చక్కని కార్యక్రమాలు పెట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం నేర్పించడం, 14 రోజులు ఆ చిన్నపిల్లలకి ఎందుకు అలాంటివన్నీ నేర్పిస్తున్నారు? ఈ చిన్నప్పుడు వారి హృదయంలో విత్తనాలు పడాలి. యువకులను కూర్చోబెట్టి గంటల తరబడి దేవుని వాక్యం వాళ్ళకి బోధించి, వాళ్ళకి నేర్పించి, వాళ్ళని సక్రమైన మార్గం గురువు చేసేది గురువు చేస్తారండి. ఫాదరే నడిపిస్తారులే, ఫాదరే బైబిల్ చదివిస్తారులే. కాదు, మనకి కూడా చదవచ్చు కదా, మనకి కూడా చదవచ్చు కదా, చక్కని కొన్ని వాక్యాలు చదివి మనం కూడా వాళ్ళకి చెప్పొచ్చు కదా, చిన్న చిన్న ప్రార్థనలు వారికి నేర్పించవచ్చు కదా. ఎందుకు చేయకూడదు మనము? అశ్రద్ధ. చేతులు జోడించండి బిడ్డలారా, మన కుటుంబాలను దేవునికి సమర్పించుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి కుటుంబము తన యొక్క నామమును దేవుని నుండియే పొందుచున్నదని భక్తుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రభువా, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరే నిర్మించి ఉన్నారని, నడిపిస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. కానీ ప్రతి కుటుంబంని కూడా దుష్టుడైనటువంటి సైతాను అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి శాంతి సమాధానం లేక, తల్లి బిడ్డల మధ్య సఖ్యత లేక కృంగిపోతూ ఉన్నారయ్యా. ఇటువంటి కుటుంబాలని కల్పిస్తున్నాం. దీనికి కారణాలను తెలియచేసి ఉన్నావు. చిన్నప్పటి నుండి అశ్రద్ధ చేయటము, ఇంటిలో జపమాల ప్రార్థన లేకపోవడము, తామే తమ తల్లిదండ్రులను గౌరవించకపోవడము అని వివిధ కారణాలను మాకు చూపించావు. ప్రభువా, ఈరోజు ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో పదిలపరుచుకొని నీ మార్గములో నడిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. పరిశుద్ధ కన్య తల్లి ప్రార్థన మధ్యస్థం ద్వారా, సకల పునీతులు దేవదూతల ప్రార్థన మధ్యస్థం ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. మన విశ్వాస సంగ్రహాన్ని తెలుపుకుందాం. విశ్వాస సంగ్రహము.